జూలై 22, 23, 24 తేదీల్లో మిథున రాశి వారి అదృష్టం మారబోతుంది. 3 శుభవార్తలు వినబోతున్నారు. జూలై 22, 23, 24 తేదీల్లో మిథున రాశి వారి అదృష్టం ఏ విధంగా మారబోతుంది? ఏ 3 శుభవార్తలు వినబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో జరగబోయే శుభ పరిణామాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ 3 రోజుల్లో చాలా ప్రత్యేకంగా అయితే ఉండే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొత్త అవకాశాలు, సంతోషకరమైన వార్తలు, ఆర్థికంగా మంచి మార్పులు కనిపించే సమయం రావచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి శుభవార్త ఆర్థికంగా పురోగతి. అయితే జూలై 22న మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు, అదనపు బాధ్యతలు లేదా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవటం వంటి అనుకూల పరిస్థితులు కూడా అయితే కనిపించవచ్చు అనే చెప్పాలి. ఖర్చులను నియంత్రించి పొదుపు చేస్తే ఈ కాలం మరింత ప్రయోజనకరంగా అయితే మారబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. రెండవ శుభవార్త కుటుంబంలో ఆనందం. అయితే జూలై 23న కుటుంబ సభ్యుల నుంచి సంతోషకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగి మరలా మంచి అనుబంధం ఏర్పడవచ్చు. అయితే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కూడా రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి కూడా పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మీకు మానసిక బలాన్ని అయితే ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మూడవ శుభవార్త ఏమిటి అంటే విజయాలు మరియు కొత్త అవకాశాలు. అయితే జూలై 24 మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం, ఇంటర్వ్యూలు, పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన మంచి ఫలితాలు కూడా అయితే రావచ్చు అనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు గురువుల ప్రశంసలను లభించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కూడా దొరకవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పాలి. ఈ 3 రోజుల్లోనూ చేయవలసిన పనులు. అయితే ఉదయాన్నే సూర్యనారాయణుడికి నమస్కారం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అవసరమైన వారికి సహాయం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా అయితే ఆలోచించండి. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అయితే గమనించవలసిన విషయం ఏమిటి అంటే ప్రతి వ్యక్తి జీవితం, అనుభవాలు, పరిస్థితులు వేరువేరుగా ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. మిత్రులారా, ఈ 3 రోజులు మీకు కొత్త ఆశ, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు నాంది కావచ్చని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో మీ జీవితంలో కొత్త ఆశలను చిగురించబోతున్నాయి అనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మెల్లగా, వేగంగా అయితే అందుకోవచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని అనిపించే పరిస్థితులు కూడా మార్చే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. అయితే ఉద్యోగం మరియు వ్యాపారాల్లో పురోగతి. అయితే ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి పదోన్నత కూడా కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా జీతం పెరిగే అటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపించవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. ధనలాభం మరియు కుటుంబంలో సంతోషం. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంతమందికి కొత్త వ్యాపారాలు లేదా విలువైన వస్తువులు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఏర్పడవచ్చు. అయితే ఇంటిలో ఆనందకరమైన వాతావరణం నెలకొనే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
కోరికలు నెరవేరే సమయం అని కూడా చెప్పాలి. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన కోరిక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించిన సానుకూలమైన సమాచారం ఈ రోజుల్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. విదేశీయులకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. ఈ రోజుల్లో పాటించవలసిన సమాచారం అయితే ఉదయాన్నే తొందరగా లేచి ప్రార్థన చేయటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం, అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవటం, అయితే మీపై నమ్మకం ఉంచి అవకాశాలను వదులుకోకుండా అయితే సద్వినియోగం చేసుకోండి. ఈ 3 రోజుల్లోనూ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కూడా కావచ్చని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ చేతుల దాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదలకుండా అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. మిథున రాశి వారి అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోయినా కానీ మరికొన్ని రోజులు మాత్రం మన జీవితానికి కొత్త దిశను అయితే చూపించవచ్చు అనే చెప్పాలి. జూలై 22, 23, 24 తేదీల్లో మిథున రాశి వారికి ఎలాంటి ప్రత్యేకమైన రోజులుగా భావించబోతున్నారు అంటే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పనికి ప్రయత్నానికి అనుకూలమైన ఫలితాలు అయితే కల్పించే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా అయితే చాలా మెరుగుదల ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా చేతిలో డబ్బులు నిలవడం లేదని బాధపడుతున్న వారికి ప్రస్తుతం క్రమక్రమంగా అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. అనుకోకుండా ఒక మంచి ఆర్థిక అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు అనే చెప్పాలి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త మలుపులు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ రూపంలో రావచ్చు, లేదా ఇప్పటికే ఇచ్చిన ఇంటర్వ్యూస్కు సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా మీకు నచ్చిన చోటులకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం కూడా అయితే చాలా అధికంగా కనిపిస్తుందనే చెప్పాలి. కుటుంబంలో శుభవార్తలు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అన్నీ కూడా తొలగిపోయి మరలా ఆనందం అయితే నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. ఇంటిలో వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం లేదా ఇతర శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. దూరంగా ఉన్న బంధువులు నుంచి సంతోషకరమైన సమాచారం అందే అవకాశం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజుల్లో మరింత ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు రాస్తున్న వారికి కూడా శ్రమకు తగిన ఫలితం అయితే లభించేటువంటి అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం, సమయానికి ఆహారం తినటం, తగినంత నీరు త్రాగటం మంచిది. మానసిక ప్రశాంతత కోసం కొంతసేపు ధ్యానం చేయటం లేదా ప్రార్థించుకోవటం చాలా మంచిది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల్లోనూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు అయితే ఇవే అని అయితే చెప్పవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూలై 22, 23, 24 తేదీల్లో మిథున రాశి వారి అదృష్టం ఏ విధంగా మారబోతుంది, ఏ 3 శుభవార్తలు వినబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.